ఇది ఎప్పుడు కూడా ఇంటి దొంగ ప్రాణగండం ఎవరికైనా సరే. ఇప్పుడు హిందువులతో ఎట్లా మనకు మన దేశంలో ప్రమాదం ఉందో కొంతమంది సెక్యులర్ హిందువుల వల్ల, అట్లానే వాళ్ళ పార్టీలో హరీష్ రావు ఒక స్తంభం, తర్వాత కవిత వారి భర్త అనిల్ వారు, తర్వాత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఈ నలుగురిని తీసుకుందాం. ఈ నలుగురు అత్యుత్తమైన పదవులను ఆశించిన వాళ్ళే, అనుభవించిన వాళ్ళే కదా. వీళ్ళకి తెలియని రాజకీయం అంటూ ఏం లేదు. ఈమెకు లిక్కర్ రాణిగా పేరు వచ్చింది. కేటీఆర్ గారు టిల్లు అని ఆయనకు బిరుదు వచ్చింది. హరీష్ రావు గారు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి మేధావి అని ఆయనకు బిరుదు వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా మనకు గుర్తుకొచ్చింది. సో ఈ నలుగురు బయట వాళ్ళైతే మనం మాట్లాడాలి. వీళ్ళందరూ ఇంటర్నల్ గా మాట్లాడుకునే ఈ యొక్క టర్మినేషన్స్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. ఇది ఎందుకు గేమ్ అంటున్నానంటే, ఎట్లాగో కవిత గారు ఆల్రెడీ ఒకసారి జైలుకు వచ్చారు. ఈ రోజు కాకుండా రేపు కాకపోయినా రేపు కేజ్రీవాల్ లోపలేసినట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆధీనంలోనే మళ్ళీ కవిత గారు లోపలికి వెళ్ళొస్తారు. ఎట్లా శూన్యమై ఉన్నా లేకున్నా ఒకటే, ఈ దరిద్రాన్ని ఎందుకు అనుకున్నారో తెలియదు. లేదా కేటీఆర్ ఎట్లయినా మాకు కవిత ఉన్నా హరీష్ రావు గారు ఉన్నా నాకు అడ్డమే అని ఆయన అనుకుంటుండొచ్చు. ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళు అడ్డం పడే పరిస్థితి వస్తుంది. అనుకోవచ్చు. రెండో విషయం, కేసీఆర్ గారే వీళ్ళందరినీ నూకేసి మళ్ళీ చేద్దామంటే కూడా మొన్న ఎలక్షన్ లో ఓడిపోయినందుకే కింద నూకేస్తే 20 బొక్క ఇరిగిందన్న విషయం మనం అందరం టీవీలో చూసాం. రేపు ఫ్యూచర్ లో ఏమైనా పెట్టి ఆయన ఇంకేమైనా చేయొచ్చు. సో ముందు జాగ్రత్త చర్యగా ఒక్కొక్క ప్రమాద నివారణ కేసీఆర్ గారు చేస్తున్నట్టు నేను అనుకుంటున్నా. రెండోది, రేపు కవిత కూడా ఒక పార్టీ పెడతానని నేను పేపర్లో చూశాను. వైఎస్ఆర్ షర్మిలలో పెట్టి ఏం చేసింది?